నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ Ravindra M.D.S, రూట్ కెనాల్ స్పెషలిస్ట్, యూఆర్ఎస్ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మాధాపూర్. ఈరోజు మనం రూట్ కెనాల్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. రూట్ కెనాల్ అసలు ఎందుకు చేస్తారు? ఒక సిట్టింగ్లో చేస్తారా, 2 సిట్టింగ్లో చేస్తారా, అసలు నిజంగా అంత నొప్పి ఉంటుందా, రూట్ కెనాల్లో ఉన్న అడ్వాన్సెస్ ఏంటి అనేవి ఈరోజు డిస్కస్ చేద్దాం. అసలు రూట్ కెనాల్ గురించి ముందు మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు టీత్ గురించి తెలుసుకుందాం. టీత్లో 3 లేయర్స్ ఉంటాయండి. 3 లేయర్స్లో టాప్ లేయర్ని ఇనామిల్ అంటాం, సెకండ్ లేయర్ని డెంటిన్ అంటాం, థర్డ్ లేయర్ని పల్ప్ అంటాం. పల్ప్లో మనకి రక్త సరఫరా ఉంటుంది, అలాగే నరాలు ఉంటాయండి. ఎప్పుడైనా మీకు పళ్ళు పుచ్చినప్పుడు ఈ ఇనామిల్ లేయర్ కానీ డెంటిన్ లేయర్ వరకు వెళ్తే అప్పుడు మీకు కొంచెం సెన్సిటివిటీ ఉంటుందండి. ఒకవేళ అది పల్పుకి కూడా టచ్ అయితే, అంటే రక్త సరఫరా ఈ నరాలను కూడా టచ్ అయితే మీకు పెయిన్ ఉంటుంది అన్నమాట. ఈ పెయిన్ అనేది మీకు యూజువల్లీ వచ్చి ఒక 1 మినిట్లో తగ్గిపోతే అప్పుడు మీరు డెంటిస్ట్ని సంప్రదిస్తే అప్పుడు చిన్న ఫిల్లింగ్తో సరిపోతుందండి. అలా కాకుండా అది రక్త సరఫరాకి టచ్ అయ్యి మీకు నైట్ టైం పెయిన్ రావడం, 10 మినిట్స్ కన్నా ఎక్కువ పెయిన్ ఉంటే కనుక అప్పుడు రూట్ కెనాల్కి వెళ్తుంది అనమాట. ఈ రూట్ కెనాల్ ప్రొసీజర్లో మనం ఆ క్యావిటీని నీట్గా తొలగించి, అలాగే చిన్న హోల్ చేసి దాని లోపల నీట్గా క్లీన్ చేసి ఇన్ఫెక్టెడ్ బ్లడ్ సప్లైని, ఇన్ఫెక్ట్ అయిన రక్త సరఫరాని మొత్తం క్లీన్ చేసేసి ఫిల్ చేస్తాం అన్నమాట. అది ఒక సిట్టింగ్లో అవుద్దా, 2 సిట్టింగ్లో అవుద్దా అని తెలుసుకోవాలంటే మీరు వైద్య నిపుణుడిని సంప్రదిస్తే అతను చిన్న ఎక్స్రే తీసుకొని అది ఎంత డెప్త్ అనేది చూసి క్యావిటీ, దాన్ని బట్టి మీకు అది ఫిల్లింగ్కి వెళ్తుందా, లేకపోతే రూట్ కెనాల్కి వెళ్తుందా, లేకపోతే ఇంకా ఇన్ఫెక్షన్ ఉంటే 2 సిట్టింగ్స్ అవుతుందా, 3 సిట్టింగ్స్ అవుతుందా అనేది మీకు నిర్ధారిస్తారనమాట. ఒక్కొక్కసారి రూట్ కెనాల్ ఓన్లీ పుచ్చిపళ్ళకే కాదు, ఒక్కొక్కసారి కొంతమందికి చిన్నపిల్లలకి క్రాక్ ఉంటుంది, టీత్ ఇంజరీ అవుతుంది, స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఇంజరీస్ అవుతుంటాయి. అలాంటప్పుడు కూడా ఈ థర్డ్ లేయర్ అయిన పల్ప్ టచ్ అయినప్పుడు కూడా మనం ఒక్కొక్కసారి రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. ఈ రూట్ కెనాల్లో ఇంకా చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి ట్రీట్మెంట్లో. ఒకటి రోటరీ ఎక్విప్మెంట్ అంటాం, అంటే మిషన్తో వచ్చిందనమాట. ఇదివరకు కాలంలో హ్యాండ్తో చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంకా మిషన్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. ఇన్స్ట్రుమెంట్స్ కూడా బెండ్ అయిన బ్రేక్ అవన్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. అలాగే మనం కరెక్ట్ లెంత్ చేసుకునేలాగా అపెక్స్ లొకేటర్స్ అన్న ఎక్విప్మెంట్ వచ్చింది. అలాగే ఇంకా క్లియర్గా జూమ్ చేసి చేసేలాగా ఆపరేటింగ్ మైక్రోస్కోప్ అన్న ఎక్విప్మెంట్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో మనం ఇదివరకు రూట్ కెనాల్ అంటే పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనుకునేవాళ్ళు. విత్ ఆల్ దిస్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇప్పుడు మనం పెయిన్ లేకుండా చేయొచ్చండి. ఒక్కొక్కసారి డీప్ క్యావిటీస్ ఉన్నప్పుడు, అంటే పల్ప్కి టచ్ అయిన క్యావిటీ ఉన్నప్పుడు, పుచ్చు ఉన్నప్పుడు మీరు డెంటిస్ట్ని సంప్రదించకపోతే ఫిల్లింగ్ చేయాల్సింది కాస్త మీకు రూట్ కెనాల్ చేయాల్సి రావచ్చండి. సో ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీగా మీరు డెంటిస్ట్ని సంప్రదిస్తే మీకు ఫిల్లింగ్తో సరిపోతుందండి. ఎప్పుడైనా మీకు బాగా డీప్ వెళ్ళి బాగా పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే డెంటిస్ట్ రూట్ కెనాల్ చేస్తారండి. అదర్వైజ్ మీకు ఫిల్లింగ్తో సరిపోతుంది. రూట్ కెనాల్ మీకు సింపుల్గా అయిపోతుందండి. ప్రొసీజర్ వితిన్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో అయిపోతుంది. ఒక్కోసారి సింగిల్ సిట్టింగ్లో అయిపోతుంది. డిపెండ్స్ అపాన్ ద కండిషన్, మీరు ఎలా వచ్చారు హాస్పిటల్కి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇన్ కేస్ ఒక్కొక్కసారి మీకు పస్ ఉంటే కనుక ఒక 2-3 సిట్టింగ్స్ పట్టచ్చు. సో రూట్ కెనాల్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలల్లా ఆ రోజు మీకు టెంపరీ ఫిల్లింగ్ ఇవ్వచ్చు, పర్మనెంట్ ఫిల్లింగ్ ఇవ్వచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ తాగకుండా ఉండాలండి, అండ్ ఫుడ్ తీసుకోకుండా ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్. ఈ లోపల ఫిల్లింగ్ సెట్ అయిపోతుంది. మీకు అలాగే ఎనస్థీషియా ఇస్తారు. ఎనస్థీషియాలో మీకు అసలు పెయిన్ ఏం తెలియదు. ఎనస్థీషియా మీకు అప్పర్ టీత్ అయితే ఒక 1 అవర్ 1.5 అవర్లో మీకు తగ్గిపోతుంది. అదే లోయర్ టీత్ అయితే మీకు ఒక 3 అవర్స్ 4 అవర్స్లో ఎనస్థీషియా తగ్గిపోతుంది. ఈ లోపల ఈ ఎనస్థీషియాలో మీరు మీ లిప్స్ కానీ టంగ్ కానీ ఎనస్థీషియాలో ఉంటారు కాబట్టి బైట్ చేసుకోకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీకు ఒక 3-4 డేస్లో మీ డెంటిస్ట్ దానికి క్యాప్ ఇస్తారు. ఈ క్యాప్ ఇచ్చే లోపల మీరు కొంచెం అటు సైడ్ హార్డ్ ఫుడ్ తినడం అవాయిడ్ చేస్తే సరిపోతుందండి. ఒక్కొక్కసారి రూట్ కెనాల్ చేసిన తర్వాత మీకు డెంటిస్ట్ ఒక 2 సిట్టింగ్స్ అనొచ్చు, 3 సిట్టింగ్స్ అనొచ్చు. సిట్టింగ్ కంటిన్యూగా చేయాల్సిన పని లేదండి. ఒక 3-4 డేస్ టైం ఇస్తారు. ఆ 3-4 డేస్లో మీకు పెయిన్ తగ్గి రిలీఫ్ వచ్చాకే మీకు పర్మనెంట్ ఫిల్లింగ్ ఇస్తారు. సో మీరు కంటిన్యూగా వెళ్ళాల్సిన పని లేదండి. మీకు ఒక 3 డేస్ గ్యాప్ ఉంటుంది. ఐదర్ 1 సిట్టింగ్ కానీ, లేదా 2 సిట్టింగ్స్ కానీ, 3 సిట్టింగ్స్ కానీ. మీకు పెయిన్ అయితే ఏముండదండి. థ్యాంక్ యూ.